స్పిరిచువాలిటీ అంటే అందరికీ ఒకటే అర్థం కాదు. కొంతమందికి గాడ్ మీద బిలీఫ్, మరి కొందరికి నేచర్తో కనెక్షన్, ఇంకొందరికి లవ్, కంపాషన్, ఇంటర్ కనెక్షన్ మీద ట్రస్ట్. అందరూ టెంపుల్స్కి వెళ్ళరు, అందరూ రిలీజియన్స్ని ఫాలో అవ్వరు. కానీ లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండే వాళ్ళలో ఒక కామన్ పాయింట్ అనేది ఉంటుంది. తమకంటే గ్రేటర్ పవర్ ఉంది అనే బిలీఫ్, నేను ఒంటరిగా లేను అనే ఫీలింగ్. లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అప్పుడు లాజిక్ అనేది సరిపోదు, ప్లానింగ్ ఫెయిల్ అవుతుంది, కంట్రోల్ మన చేతిలో ఉండదు. అలాంటప్పుడు మనల్ని మెంటలీ స్ట్రాంగ్గా ఉంచేది స్పిరిచువాలిటీ. ఏ కాన్సెప్ట్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూపించిన పుస్తకం వెన్ ఐ సా తిరుపతి బాలాజీ. పుస్తకం రాసింది PVRK ప్రసాద్ గారు. ఆయన ఒక IAS ఆఫీసర్. ఆయన TTDలో ఈఓగా పనిచేశారు. కొన్ని సిచ్యువేషన్స్లో సొల్యూషన్స్ కనిపించలేదు, కానీ లాస్ట్ మినిట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేది. రైట్ పర్సన్ రైట్ టైంలో కనిపించేవారు. ఇంపాసిబుల్ అనుకునే పని పాసిబుల్ అయ్యేది. అప్పుడు ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది, నేను నా డ్యూటీ చేస్తాను, కానీ ఫైనల్ కంట్రోల్ నా చేతిలో లేదు. ఈ సిస్టమ్ని నడిపేది ఒక అన్సీన్ పవర్. ఇది బ్లైండ్ ఫెయిత్ కాదు, ఇది ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన ఒక ఫెయిత్. స్పిరిచువాలిటీ అంటే ప్రాబ్లమ్స్ అనేవి డిసపియర్ అవ్వటం కాదు, ప్రాబ్లమ్స్ మధ్యలో మన మైండ్ అనేది స్టేబుల్గా ఉండటం. రెసిలియన్స్ అంటే బయటికి స్ట్రాంగ్గా కనిపించడం కాదు, హయ్యర్ పవర్ మీద ట్రస్ట్ పెట్టి ఈగో తగ్గించి ముందుకి ఫార్వర్డ్ అవ్వటం. ఈ బుక్ అనేది డివోషనల్ స్టోరీ మాత్రమే కాదు, ఇట్స్ అబౌట్ ఇన్నర్ స్ట్రెంగ్త్, సరెండర్ అండ్ క్లారిటీ.